పులివెందుల సభలో వేలాది మంది ముందు సొంత చెల్లిని టార్గెట్ చేసిన సీఎం జగన్ పెద్ద కలకలమే రేపారు. దీనిపై ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని షర్మిల కూడా అన్నకి కౌంటర్ ఇచ్చారు. ఇంతకాలం లేనిది జగన్ సొంత వారిపై డైరెక్ట్ అటాక్ దిగడంతో వైఎస్ అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు తమ వారికి మద్దతుగా అటు షర్మిల భర్త బ్రదర్ అనిల్తో పాటు జగన్, అవినాష్ రెడ్డిల సతీమణులు కూడా ప్రచార బరిలోకి దిగడంతో ఆ కుటుంబ యుద్ధం ఏ టర్న్ తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో ఉన్నారు. అన్న జగన్పై యుద్ధం ప్రకటించి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిలకు మద్దతుగా ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఇప్పుడు ప్రచార రంగంలోకి దిగారు. క్రైస్తవ మత ప్రబోధకుడిగా పేరు తెచ్చుకున్న షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగి వైసీపీకి మద్దతుగా క్రిస్టియన్లను ఏకం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆయనే వైసీపీకి వ్యతిరేకంగా క్రిస్టియన్ ఓటర్లను ప్రభావితం చేయడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారు. షర్మిలకు మద్దతుగా కడప జిల్లాలో పాస్టర్లు క్రైస్తవులతో సమావేశమవుతున్నారు. కడపలోని పలు చర్చిల్లో మత ప్రార్థనల్లో పాల్గొంటున్న ఆయన ధైర్యంగా ఉంటే యేసుక్రీస్తు అండగా ఉంటారని పిలుపునిచ్చారు. క్రిస్టియన్ ఓటు బ్యాంకుపై బ్రదర్ అనిల్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో గత ఎన్నికల సమయంలో చూశారు వైసీపీ అధ్యక్షుడు. అనిల్ గుబులు జగన్లో కనిపిస్తుందని వైసీపీ శ్రేణులే అంటున్నారు. సీఎం అనుమానాలు నిజం చేసే విధంగా బ్రదర్ అనిల్ కుమార్ క్రిస్టియన్, మైనార్టీ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రొద్దుటూరులో ఆయన పాస్టర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. బహిరంగంగా ఓట్లు అడగకపోయినప్పటికీ పాస్టర్లు మాత్రం మనమంతా హస్తం గుర్తుకే ఓటేయాలని క్రైస్తవులను కోరడం వినిపించింది. మరోవైపు తమ భర్తలకు మద్దతుగా జగన్, అవినాష్ రెడ్డిల భార్యలు ప్రచారం మొదలుపెట్టారు. సీఎం జగన్ సతీమణి భారతి పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తన భర్త పోటీ చేస్తున్న ఆ సెగ్మెంట్లోనే తొండూరు మండలం ఇనగనూరు నుంచి ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. ఆమె వెంట అవినాష్ రెడ్డి సతీమణి సమత కూడా పాల్గొంటున్నారు. సమత ఎన్నికల ప్రచారంలో కనిపించడం ఇదే మొదటిసారి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా జగన్, ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించాలని వారిద్దరూ అభ్యర్థిస్తున్నారు. ఆ క్రమంలో సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని భారతి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళకు భయం ఉంది కాబట్టే చెప్తున్నారు. లేకపోతే ఇటుపక్క ఉండేది జగన్ రెడ్డి ఒకరే, అటుపక్క వాళ్ళు అంతమంది కలిపి వస్తున్నారు. అయినా కానీ అంత భయపడి చెప్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారో చెప్పే ధైర్యం లేదు వాళ్ళకు. మేము పలాంది చేసినామని చెప్పగలిగే ధైర్యం లేదు వాళ్ళకు. అదే జగన్మోహన్ రెడ్డి నేను పలాంది చేస్తాను, పలాంది చేసినాను అని చెప్పగలుగుతున్నాడు. మాట మీద ఉంటాను, నా మీద నమ్మకం ఉంటేనే, నేను మీకు మంచి చేస్తానని నమ్మకం ఉంటేనే చేయండి అని చెప్పగలుగుతాను. లాస్ట్ టైం చెప్పనేటి ఎన్నో చేసినారు. పులివెందుల, వేంపల్లి, కడప అంతా, రాష్ట్రం అంతా కూడా మనం చెప్పనేటివి ఎన్నో చేసినాము. దేవుడు అనుగ్రహించేదాన్ని బట్టి 5 ఏళ్లలో కూడా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. పోయినసారి మేనిఫెస్టో మీరు చూసినారా? దాంట్లో టిక్కు పెట్టినారా? మీరు పెడితే మీకే అర్థమవుతుంది 99% పైన జరిగినాయి. వీరందరి ప్రచార హడావిడితో వైఎస్ అభిమానుల్లో గందరగోళం కనిపిస్తోంది. దానికి తోడు అటు జగన్ ని ఉద్దేశించి వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మ షర్మిలను టార్గెట్ చేస్తూ, అవినాష్ తల్లి వైఎస్ లక్ష్మిలు లేఖాస్త్రాలు సంధిస్తూ వివేక సెంటిమెంట్ను మరింత రాజేస్తున్నారు. ఆ గుబురుతోనే సునీత ప్రచారంలో వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగుతున్నాయంటున్నారు. తాజాగా పులివెందుల మండలంలో సునీత కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద రంగాపురంలో ఆమె ప్రచారాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వివేక హత్య గురించి ఇక్కడ మాట్లాడవద్దని వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టగా, ఎందుకు వివేక హత్య గురించి మాట్లాడకూడదని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మన అనుకునే మనిషిని మీకు తెలుసు ఎంత కిరాతకంగా చెప్పినారో. నాకంటే ముందే మీకు అందరికీ అన్ని విషయాలు తెలిసినాయి. నా మట్టిబుర్రకి చాలా కాలం పట్టింది అర్థం కావడానికి ఏమైందో. మీకు అందరికీ అన్ని ముందే తెలిసినాయి. ఎందుకు కేసు గురించి మాట్లాడకూడదు? ఈసారి అన్యాయం జరిగింది, ఎందుకు మాట్లాడకూడదు? మీ ఇట్లా అన్యాయం జరిగితే మాట్లాడరా? మాట జాగ్రత్త. మొత్తం మీద
మీద వైఎస్ కుటుంబం నిట్ట నిలువున చీలిపోవడం వైఎస్ అభిమానుల్లో తీవ్ర గందరగోళానికి కారణమవుతుంది. వైఎస్ వివేకాతో సాన్నిహిత్యం ఉన్న జిల్లా నేతలు ఈ ఎన్నికల్లో ఎటు మొగ్గు చూపాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారట. మరి ఈ ఫ్యామిలీ వార్ ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో చూడాలి.